let's start the roasting. Let's call upon Natara Prasad and Side, please. Local boys. ఇప్పుడు తాగుబోతు రమేష్ నా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఎలా ఉండేవాడు, అవకాశాల కోసం ఎలా తిరిగేవాడు అనేది సరదాగా నవ్వించడానికి మాత్రమే ఫన్నీగా కలిపి తప్ప. నువ్వు తాగుబోతు రమేష్ చేయాలి. తాగుబోతు రమేష్ అన్న ఒక సినిమా ఆఫీస్కి వచ్చాడు. రేపురా మా ఆఫీస్ పోయి మానేస్తున్నాడు, నువ్వు జాయిన్ అవుదు. దేనికి సార్? ఆఫీస్ పోయి జాయిన్ అవడానికి. దానికి కాదు సార్, ఏమన్నా నేను చేస్తాను సార్ యాక్టింగ్ అలాంటివి. ఓ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. ఏదేం చేస్తా? ఏదేం చేస్తాను సార్. సార్ ఒక చేసి చూపించమంటారా మామూలు మీకు? చెయ్యి. బాగా చేసావు, తాగుబోతు క్యారెక్టర్ కదా ఇది. నైస్ నైస్. సో మంచి లవ్ ఫీల్ ఉన్న సీన్ అని చూద్దాం. లవ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అంటే అమ్మాయి ఉంటే బాగుంటుంది సార్. నాకు పేర్లదుగా నీ చెయ్యి. సార్ అదే మీ యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. కట్. తాగుబోతు ఎందుకు వచ్చింది మధ్యలో? రొమాన్స్ చేశాను కదా సార్. రొమాన్స్ చేస్తా. నేను ఏం చేసాను ఇది ఒకటే అవుతుంది సార్ నాకు. అది కాదు ఆర్టిస్ట్ అన్ని చేయాలి నువ్వు. అదేనా మంచి ఇప్పుడు రేప్ సీన్ రా. రేప్ సీన్ సార్. అమ్మాయి యాక్షన్. బాబు ఎక్కడ నేను చేస్తాను నాకు వచ్చు. సో రమేష్ అన్న వాళ్ళకి వెళ్తే ఏదైనా తాగుబోతు చేసి చూడండి. తాగుబోతు రమేష్ అన్న తాగుబోతు ఒకటే కాదు, సెంటిమెంట్, కామెడీ, ఇంకేటన్నా నంది రాకముందు నంది వచ్చిన రమేష్ అని చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే అస్సలకే రాదు ఇంకా. అమ్మా రమేష్, అదే కొంచెం లేట్ అయింది, టైం చూసుకొని రావాలి కదా. రావాలి కదా సార్ మీరు. నేను చెప్పేది నీ గురించి రమేష్, నీ గురించి. ఎక్కడెక్కడ సీన్ చేయను ఏంటి, నువ్వు కరెక్ట్ టైంకి రావట్లేదు, డబ్బింగ్ కూడా మేనేజ్ చేయలేకపోతున్నావు, ఏంటి అసలు ఎందుకు అసలు? చేస్తాను సార్. సారీ సార్. సరే చేస్తా, చెయ్యి. అన్న టీ అన్నా, షుగర్ లేదు, తాగండి అడగలాగా. పర్లేదురా, నాకు ఇచ్చండి అది. క్యారీ లేదు, ఆ చెట్టు కింద కూర్చోండి, వచ్చేస్తాను నేను. క్యారేజ్ ఉందా? క్యారేజ్ ఉంది, తెచ్చుకున్నాను. గొడుగు పట్టుకోండి, కొంచెం టైం లేదు నాకు, ఫోన్ మాడాలి. గొడుగు పట్టుకొని ఎంత అడ్జస్ట్ అయిపోయాడండి గొడుగు కింద. ఇప్పుడు నంది వచ్చింది, పక్క నంది పెట్టుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు అన్న. రమేష్ సార్, ఎవరితో మారుతున్నారు సార్? నంది. నంది ఒకటి వచ్చింది కదా, కంగ్రాట్స్ సార్. నందితో డైరెక్ట్ మాడేస్తున్నారా? హాయ్ నంది, ఫోన్ చేసా. నీకు అంత బలుపా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నారా? నంది అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత తాగుబోతు. సరే మీరు ఎక్కువ ఎక్స్ట్రా చేయకుండా మేకప్ వేసి. నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్ మీద చెయ్యేసి మాట్లాడంత మగోడైన వీడు. నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్. సాయి కుమార్ ఎందుకు వస్తున్నాడు? మీకు ఆల్టర్నేటివ్ ఒక అర్థం చూసుకున్నాం సార్. ఒక్క నిమిషం. అదేంటి గో రమేష్ గారు అని గో నంది వచ్చింది కొత్తగా. ఒకసారి అరే అవులేగాను వారా? కాదు మంచోని. ఇప్పుడు ఇద్దరు ఓ సీన్ ఇస్తాను, ఎవరు బాగా చేస్తే అలాగే సినిమా. ఓకేనా? చెప్పు సీన్ ఏంటి? ఇద్దరు తాగుబోతులు మాట్లాడుకుంటారు ఒక అమ్మాయి కోసం. నా అమ్మాయి నువ్వు లవ్ చేస్తా, నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు లవ్ చేస్తావని. ఓకే రైట్. ఓకేనా? నంది ఇవ్వండి పట్టుకుంటా. ఏంటి పట్టుకొని తిరుగుతున్నావు? నంది
ఆ పోరి వాళ్ళు వచ్చింది అది నాకు తెలుసు. ఏ నందే మళ్ళీ లేదు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చింది. నాకు తెలుసు దాంట్లో ఇట్లా పోరి ఉంటదిగా. ఏయ్ ఆ పోయి నా పోర్రా. బా నీ పేరు రాసిన ఆ పోరి మీద ఏమన్నా నువ్వేమన్నా పేరు రాస్తున్నావు మరి? నేను అనలే కదా, నేను అనలే, నేను లేపుకొని పోతావా? మా నీకు ఏకలైతుందా పోరు అది? నీ పొరి ఎట్లా అవుతుందా? అబ్బా మస్తున్నా టేస్ట్ గా పోరిని మర్చిపో, మంచిగా చెప్తాను. పొరిని మర్చిపో. నేను అవులేగా నీలేగా. అవు మళ్ళా తెలియదా? అరే ఆ, నంది ఎవరు ఇక్కడ? అలాంటి మస్తు చూసినాం. అరే నాకు సినిమాకి వచ్చింది ఇది. ఇలా ఇచ్చేపో, నువ్వెందుకు పట్టుకోండి. ఒకరు చెప్తాను, రెండు చెప్పు. ఆ పోరి నా పూరి అది. అయితే ఏం చేయాలి? నా పూరి నాకు ఇచ్చి. అదే తీసుకోవా, దాన్ని ఏమైనా ఆపి కట్టేసా నేను. ఈ సీన్ బాగా చేసినందుకు ఈ అవార్డు తీసుకొని ఇటుపక్క షిఫ్ట్ చేస్తున్నామండి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి